పంటలను పురుగుల బారి నుండి కాపాడుకునేందుకు రైతులు రసాయనాలు వాడుతుంటారు. కానీ కొన్నిసార్లు కూరగాయల మీదనే మందు చల్లాల్సి ఉంటుంది. అలాంటి కూరగాయల కారణంగా మధ్యప్రదేశ్ లో 14 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. అలా జరగకూడదంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మధ్యప్రదేశంలో ఓ గ్రామంలో 14 ఏళ్ల చిన్నారి మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఆ పిల్లవాడు రాత్రి భోజనంలో క్యాబేజీని తిన్నాడు. అది విషపూరితంగా మారింది. పురుగుల మందులు ఎక్కువగా వాడడం వల్ల ఈ కూరగాయలు విషపూరితంగా మారిందని వైద్యులు తెలిపారు. ఆహారం తిన్న కొన్ని గంటలకే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. క్యాబేజీ వంటి కూరగాయలు మన రోజువారీ ఆహారంలో భాగం. కానీ వాటిపై పిచికారీ చేసే పురుగుల మందుల వల్ల అవి విషపూరితంగా మారతాయి. పంటలను పురుగుల బారి నుండి కాపాడుకునేందుకు రైతులు మితిమీరిన రసాయనాలు వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది కూరగాయలను విషపూరితం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. క్యాబేజీ మాత్రమే కాదు, ఓక్రా, బెండకాయ, టమోటా, బచ్చల కూర మరియు మిరపకాయ వంటి కూరగాయలను కూడా పురుగుల మందుల్లో విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు వాటి ఉపరితలంపై అంటుకుంటాయి. ఇది కడిగిన తరువాత కూడా పూర్తిగా శుభ్రం చేయబడదు. ఈ రసాయనాల వల్ల పొట్టకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన ప్రభుత్వం మరియు రైతులు తమ బాధ్యతల గురించి ఆలోచించాల్సి వచ్చింది. సేంద్రియ వ్యాపారంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కూడా కఠిన నిబంధనలు రూపొందించి ఈ విషపూరిత పురుగు మందుల వాడకాన్ని నిషేధించాలి. అంతేకాకుండా మార్కెట్లో విక్రయించే కూరగాయల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. అలాంటి సంఘటనలు జరగకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలను బాగా కడిగి వాడండి. వాటిని తినడానికి ముందే వేడి నీళ్లలో నానబెట్టడం వల్ల పురుగు మందుల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆర్గానిక్ కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది విషయం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.